డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఏ సమస్య లేదమ్మా అంటారు, చూస్తే పిల్లలు పుట్టరు. దానికి ఏంటి రీజను? దీనికి చాలా చిన్న చిన్న జాతక దోషాదులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇవాళ కూర్చున్నారే, ఈ ఇల్లు కట్టిన ఆయన వాళ్ళ పిల్లకి 20 ఏళ్ళు అయి సంతానం లేదు. సంతానం లేకపోతే మేమేం చేసాము, సరే కనబడ్డ రాయి రప్ప అని మొక్కుతారు, వచ్చారు, ఇవి చిన్న దోషం ఉంది, అయితే ఈ గుళ్ళు ఏమీ వద్దు, పలానా క్షేత్రం ఒకటి ఉంది అక్కడికి తీసుకుపోయి మనం చేద్దామన్నాను. చాలా చేసామండి, ఇలాంటి చేసినా పర్లా మళ్ళీ చేద్దామన్నాను. 2025 మార్చి నెలలో చేసాం మేము. అక్టోబర్ 14కి 2 కవల పిల్లలు పుట్టారు, అబ్బాయిలు. బాబా. అది దానికి ఏమిటి కారణం? క్షేత్రము. ఓకే. ఆ క్షేత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మొన్న నాతో ఏదో దేవాలయానికి వెళ్ళినప్పుడు మొన్న శ్రీశైల క్షేత్రం దగ్గర ఉండేటువంటి హాటకేశ్వరానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన మాట అన్నాడు, ఈ హాటకేశ్వరం గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తేనండి, ఇక్కడ గర్భస్రావం కలిగేటువంటి వారు కనుక ప్రదక్షిణ చేస్తే అది అవ్వకుండా పిండం గట్టిపడి నిలబడేటువంటి పరిస్థితులు ఉంటాయండి. లేదా ఏదైనా అబార్షన్స్ అయిపోతూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి మూలికా శక్తి ఎలా ఉంటుందంటే వాళ్ళకి సంతానం కలిగేలాగా ఉంటుందండి అని చెప్పి ఒక ఆయన మాట అన్నాడు. క్షేత్రం ఉంది, మేము వాళ్ళని తీసుకెళ్ళినటువంటి క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షంగా ఆయన నిదర్శనం ఆ గుడి. మేము 10-15 భయంకరమైనటువంటి కేసెస్ అలాంటివి. 2 సార్లు అబార్షన్లు అయిన వాళ్ళు, 3 సార్లు IVFలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు తీసుకెళ్ళాం. వారికి సక్సెస్ అయింది, పిల్లలు పుట్టారు. అదే దేవాలయంలో మళ్ళా వాళ్ళకి పేర్లు కూడా మేము పెట్టాం. కాబట్టి ఇదేంటంటే జాతక దోషం. మీకు ఏమంటే దాన్ని సున్నితంగా మనం పట్టుకోగలిగి చేయగలుగుతాం. పరిపూర్ణంగా దేవుడికి చేసేది చేస్తాం. నమ్మకం ప్రధానం, చేస్తే సక్సెస్ అవుతుంది. అలాగే గురుగారు, కొందరు కెరియర్లో ఎంత ట్రై చేసినా కూడా ముందుకు వెళ్ళలేరు, మళ్ళీ పడిపోతుంటారు, మళ్ళీ లేస్తుంటారు. మరి ప్రొఫెషన్లో స్థిరత్వం రావాలి అంటే ఏ దేవుణ్ణి వేడుకోవాలి? మంచిదే. ఇప్పుడు ప్రధానికి దేవుడి మీద పడకూడదు. మీరు గమనించండి, ఒక్కొక్కటి జాతకంలో వ్యాపారం సూట్ అవుతుంది, ఒక్కొక్కటి జాతకంలో ఉద్యోగమే సూట్ అవుతుంది. అది ఫస్ట్ జాతకాన్ని బట్టి తెలిసిపోతుంది. అంటే జాతకంలో ఉండేటువంటి ధనస్థానము, తనుస్థానము, భాగ్యస్థానము, రాజ్యస్థానము, దశాంశ చక్రంలో ఉండేటువంటి కొన్ని స్థానాలు, అలాగే కర్మకారకుడు, కర్మస్థానాధిపతి, కర్మస్థానస్థిత గ్రహాలు, ఇన్ని మనం చూసుకుంటేనే కానీ ఒక వ్యక్తి యొక్క ప్రొఫెషన్ని మనం నిర్ణయించలేం. ఓకే. అవి చూసుకుని అవి ఏ రకంగా ఉన్నాయి అన్నది దృష్టిలో పెట్టుకుని, ఒరే బాబు పలానా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, ఇందులో పెద్ద రేణింపు ఉండదు, నీకు ఇంత దశ జరుగుతోంది, అప్పటి వరకు ఇలాగే ఉంటుంది. పొద్దున్నే ఒక ఆయనకి చెప్పాను, అమ్మ 2033 వరకు నీ ప్రొఫెషన్ ఇలాగే ఉంటుంది, 33 దగ్గర నుండి ఒక 25 సంవత్సరాలు అద్భుతంగా సాగుతుంది, కాబట్టి అప్పటి వరకు కింద మీద పడుతూ చిన్న చిత్తగా ఉద్యోగాలే చేస్తావు, వ్యాపారం జోలికి వెళ్ళకు, వ్యాపారం లాభించదు, అనవసరమైన డబ్బు ఖర్చు అని మొహం మీద చెప్పేశాడు. అలా చెప్పేస్తే గొడవ ఉండదు. అరే నీకు బాగుంటుందిరా బాబాయ్, పలానా జపం చేయి, దానం చేయి, హోమం చేయి అన్నాను అనుకోండి, వాడికి అదేం వర్కౌట్ అవ్వదు. వాడు ఎప్పుడైనా కనబడితే నేను మొహం చాటేసింది తిరగాలి, అంతే కదా. అందుకనే ఉన్నట్టు చెప్పేస్తే బెటర్. రుణ విమోచనేశ్వరుడు ఉంటాడా గురుగారు? అవును, అది మనమే చెప్పుకున్నాం. అవునా? నేనే కాశీ గురించి చెప్తూ మీకు చెప్పాను. చాలా మంది అడిగారు. తర్వాత ఓ పెద్ద జడ్జి గారు నాకు ఫోన్ చేసి బెంగళూరు నుండి, ఏమంటే మీ వీడియో చూసాను, రుణ విమోచనేశ్వరుడు గుడి ఎక్కడుంది అని చెప్పి చాలా సార్లు అడిగారు. మరి తర్వాత నేను చెప్పలేకపోయాను. మణికర్ణిక ఘాట్ దగ్గరలోనే ఆయన రుణ విమోచనేశ్వరుని యొక్క క్షేత్రం ఉన్నది. మీరు నెట్ లో అక్కడికి వెళ్ళి గూగుల్ మ్యాప్ లో వచ్చేస్తుంది. ఇది వరకు అంటే అందరినీ అడిగి వెళ్ళాలి, లేదు. త్రయంబకేశ్వర క్షేత్రంలో రుణ విమోచనేశ్వరుడి యొక్క దేవాలయం ఉంటుంది, ఉంది. అక్కడ ఏమంటే ప్రత్యేకించి కందిపప్పుతోటి అభిషేకం చేస్తారు. ఓకే. చేస్తే అప్పుడు వారికి రుణ విమోచనం అనేటువంటిది కలుగుతుంది. ఓకే. అంటే దీర్ఘకాలికంగా అప్పుల బాధలు తీరట్లేదు అని బాధపడేటువంటి వారికి అది తీరుతుంది. ఎందుకంటే చాలా మంది వడ్డీలు కూడా కట్టలేక ఆత్మహత్యలు చేస్తున్నారు, వారికి అది ఉపయోగపడుతుంది. రుణవిమేశ్వరుడు కాపాడుతాడు. ఖచ్చితంగా. ఓకే గురుగారు, నేను చాలా బిజినెస్లు చూశాను, సూపర్ హిట్గా నడుస్తుంటాయి, టక్కున పడిపోతాయి, ఎవరో కట్ చేసినట్టుగా, లైక్ నోకియా సెల్ ఫోన్ లాగా టక్కున ఆగిపోతుంది, కస్టమర్స్ రారు, బిజినెస్ ఆగిపోతుంది. దీనికి ఏంటి కారణం ఏంటి? నిజానికి ఇప్పుడు నేను చాలామంది నా దగ్గరికి వ్యాపారస్తులు వస్తే వాళ్ళ జాతకాలు చూస్తాను. ఏమంటే మా ఇంట్లో 3 ఉన్నారు కదా,
మీ జాతకం బలహీనంగా ఉంది, మీ దాని మీద వద్దు, పార్ట్నర్షిప్లో వెళ్ళండి, లేదు భార్య గారి జాతకం మీద వెళ్ళండి. ఎందుకంటే ఆమె దాంట్లో లాంగ్ టర్మ్ యోగించేటువంటి దశలు నడుస్తాయి, వ్యాపారానికి అనుకూలమైన దశలు నడుస్తాయి. అందుకని ఆమె జాతకం ప్రకారం వెళ్ళండి అని చెప్తూ ఉంటాను. ప్యూర్లీ జాతకం రిలేటెడ్. మన జాతకంలో మంచి టైం నడిచింది, మట్టి పట్టుకొచ్చి ఇలా పెడితే కొనేసుకుంటారు. మంచి టైం నడవలేదు, మనం బంగారం పట్టుకొచ్చి అక్కడ పెట్టినా ఎవడో కొనుక్కోడు. దీనికి కూడా జాతకమే. ఆ దశలు ఇంపార్టెంట్. ఏలినాటి శనులు జరిగినప్పుడు, గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు, దశలు మారుతూ ఉన్నప్పుడు, దశాక్షిద్రాలు నడుస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా. దశాక్షిద్రంలో కొంతమంది వ్యాపారాలు పెడతారు, అది ఎక్కువ కాలం రేణింపు ఉండదు, సంవత్సరం 2 ఏళ్ళ వరకు ఉండి అవి క్లోజ్ అయిపోతాయి. దశాక్షిద్రం అంటే ప్యూర్లీ ఒక మలుపు. పెద్ద టర్నింగ్ ఉందనుకోండి, అది పెద్ద కారైనా చిన్న కారైనా సైకిల్ అయినా ఏమవ్వాలి, స్లో అవ్వాలి. స్లో అయ్యి మలుపు తిప్పాలి. కాకుండా నాది పెద్ద కారు, ₹1,00,000 కారు, ఫాస్ట్గా తిప్పుతానంటే ఇలాంటిదే జాతకం. దశాక్షిద్రం అన్నది తెలుసుకోవాలి. వైద్యనాథ క్షేత్రాలు ఉంటాయి గురుగారు? ఉంటాయి. అంటే వైద్యానికి, ఏ వైద్యానికి లొంగని వ్యాధులు కూడా అక్కడికి వెళ్తే తగ్గే అలాంటి క్షేత్రాలు ఉంటాయా? చాలా గొప్ప ప్రశ్న అడిగారు. పరల్యాం వైద్యనాథంచ. ఓకే. 12 జ్యోతిర్లింగాల్లోనే వైద్యనాథేశ్వరుడు, వైద్యనాథుడు అనే జ్యోతిర్లింగం ఉన్నది. ఓకే. ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వా ఆంజంభయన్ సర్వా ఆశ్చయాతు ధాన్య. శివుడి నమ్మకంలో వస్తుంది. ప్రథమో దైవ్యోభిషకు. భిషక్ అంటే వైద్యుడు. ఓకే. భిషజే భవరోగిణాం. ఈ భిషక్ అనేటువంటి పదం రుద్రంలోనూ శివ సంబంధమైనటువంటి వాటిలోనూ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఓకే. ఆయనే వైద్యనాథుడు. ఆయన నయం చేయనటువంటి రోగం అంటూ లేదు. యథార్థంగా ఒక క్షేత్రం ఉన్నది పశ్చిమ గోదావరి జిల్లాలో, శివ పంచాయతన క్షేత్రం ఒకటి ఉన్నది. ఆదిత్యం అంబికా విష్ణుం గణనాథం మహేశ్వరం. ఇందులో మహేశ్వరుడు మధ్యలో ఉండి, విష్ణుం సూర్యుడు అంటే విష్ణుమూర్తి, సూర్యుడు, విఘ్నేశ్వరుడు, అంబిక మధ్యలో శివుడు ఉంటే దాన్ని శివ పంచాయతనం అంటారు. ఆ శివ పంచాయతనం కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి దేవాలయం సద్యోజాత ముఖం. సద్యోజాత ముఖము అంటే పరమేశ్వరుని యొక్క పశ్చిమాభిముఖం అన్నమాట. అంటే వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాడు, దాన్ని సద్యోజాత ముఖం అంటారు. ఏ ముఖముని చూసినంత మాత్రం చేత అపమృత్యు దోషాలు సైతం తొలగించగలిగి ఉంటాడో ఆ ముఖం సద్యోజాత ముఖం. శివ పంచాయతనం కూడా కలిగి ఉండడం విశేషమైనటువంటి పట్టుని సూచిస్తూ ఉన్నది. అలాగే ఆ క్షేత్రానికి ఉత్తరంగా ఒక నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. కాశీతో సమానమైనటువంటి క్షేత్రం అది. ఓకే. ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారని చెప్పి జుత్తిగాలో ఉండేటువంటి పరమశివుడు అతి గొప్ప ఉత్కృష్టమైనటువంటి శివాలయాల్లో ఒకటి, చాలా గొప్ప శివాలయాల్లో ఒకటి. ఓకే. మీరు నమ్మరు, నేను వెళ్ళి అభిషేకం చేసుకునేటప్పుడు ఆ లింగం మీద పాముకి సంబంధించినటువంటి పడగలు స్పష్టంగా కనబడ్డాయి. వాసుకి తన యొక్క 5 పడగలతోటి శివుడికి ఆ పైన ఎలా ఉండేటువంటిది నేను చూశాను. మధ్యలో లింగం దగ్గర ఎర్రగా ఒక మచ్చ ఉంటుంది, అది సూర్యుడికి సంబంధించింది. అలాగే లింగం తెల్లగా ఉంటుంది, చంద్ర సంబంధమైనటువంటిది. ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి క్షేత్రం, శివ పంచాయతన క్షేత్రం, సద్యోజాత ముఖం, ఉత్తరవాహినిగా ఉన్నటువంటి క్షేత్రం. అటువంటి క్షేత్ర దర్శనం గొప్ప అపమృత్యు దోషాలను తొలగించడం కాక కోర్టు కేసులు, మీరు నమ్మరు, మాస శివరాత్రి నాడు వెళ్ళి ఎవరైనా అక్కడ అభిషేకం చేసుకుంటే అది ఎంతటి కోర్టు కేసు అయినా సరే పరిహారం అవుతుంది.